What is the scattering of light? Now we are observing scattering of light only. If we observe outside, the sky is appearing blue color. Blue color. The reason because scattering of light. That a great Indian scientist C.V. Raman got Nobel Prize on 1930. He invented that concept in 1928. He got Nobel Prize in 1938. Indian government decided from 1986 to celebrate as a science day. From 96 they decided to celebrate every year February 28 celebrated as the science day. పాఠశాల యాక్టివిటీస్ గురించి ఎందుకు చెప్పినా తక్కువే. నేను గత 30 ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతున్నాను. ఈ పాఠశాల తీరుతెన్నులు, పాఠశాల యాక్టివిటీస్ని దగ్గరగా గత 20 ఏళ్ళుగా చూస్తున్నాను. చాలా వరకు స్కూళ్ళలో కేవలం ఉత్తమ ఫలితాలు సాధించాలి, మంచి ర్యాంకులు కొట్టి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలనే తాపత్రయపడే ఈ రోజుల్లో పాఠశాల యాజమాన్యం విద్యనే కాకుండా విద్యతో పాటు విద్యార్థి దశ నుంచే అన్ని విషయాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు వారిలో నైపుణ్యత పెంచేందుకు చేస్తున్న కృషి అభినందనీయం. చాలా సందర్భాల్లో చూసాం, విద్యతో పాటు క్రీడలు కానీ, ఇట్లాంటి సైన్స్ ఫేర్స్ కానీ, లేదు ప్రతి అకేషన్ని పాఠశాలలో ఘనంగా జరుపుతూ విద్యార్థుల్లో అన్ని అంశాల పట్ల అవగాహన పెంపొందించడం, వారిని మెరికల్లాగా తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందిస్తూ మరింత మెరుగ్గా విద్యార్థులు తీర్చిదిద్దడంలో సూర్య గ్లోబల్ స్కూల్ ముందు వరుసలో ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మరొకసారి నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. సూర్య స్కూల్లో స్పోర్ట్స్ డేను సైన్స్ ఫేర్ రెండు ఒకేసారి జరగడం, అందరూ పిల్లలు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇలా అన్ని స్కూల్స్లో కూడా ఇలా పార్టిసిపేట్ చేయించుకోవడం, పిల్లలు చాలా ఉత్సాహం ఉండి దీంట్లో పాల్గొంటున్న వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ ఏంటి అనేసి బాగా అర్థమవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు నేను చేస్తే బాగుంటుంది అనేసి ముందు నుంచి ఒక ప్రాక్టీస్గా పెట్టుకుంటారు. దానివల్ల స్టడీసే కాదు, స్పోర్ట్స్, మళ్ళీ సైన్స్ ఫేర్స్, కొన్ని అన్ని విధాలుగా ఈ సూర్య స్కూల్ వాళ్ళు చాలా మంచిగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని కూడా. ఆ విధంగానే పిల్లలు కూడా మంచిగా స్టడీస్తో పాటు అన్ని విధాలుగా అన్నింటిలో పాల్గొంటూ మంచిగా స్టడీస్ మీదనే కాకుండా బయట వేరే విధంగా ఆలోచించకుండా స్కూల్స్లో వచ్చి స్కూల్ విధంగా ప్లస్ సైన్స్ ఫేర్ అంటే ఏంటి, ఇంకా స్పోర్ట్స్, మళ్ళీ ఏ విధంగా మనం ఎలా ఉండాలి అనేసి తనకు తాను మోల్డ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్న సూర్య స్కూల్ వాళ్ళకి అందరికీ నా నుంచి చాలా థ్యాంక్స్. రోజుల నుంచి కష్టపడితే ఈరోజు ఈ విధంగా 250 నుంచి 300 వరకు కూడా ఎగ్జిబిట్స్ పెట్టినారు. అంటే దాన్ని తయారు చేయడంలో మీ యొక్క మెథడ్ యొక్క పనితనాన్ని బయట పెట్టేది. అంటే నేను ఏం చేయాలి, ఒక వాటర్ను ప్యూరిఫైర్ చేయాలంటే శాండ్లో చేయాలి, తర్వాత కోల్లో చేయాలి, అంటే స్టెప్ బై స్టెప్నే వాటర్ ప్యూరిఫై చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ వేసింది, మీ బండిని మీరు ఎన్నిసార్లు సర్వీస్ చేయించుకున్నారు అంటే మనము లెక్కలేని సార్లు కూడా సర్వీస్ చేయించుకుంటాం, కానీ మీ హార్ట్ను మీరు సర్వీస్ చేయించుకున్నారా అని అడిగితే దాని గురించి మన హార్ట్ గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే రొటీన్గా లైఫ్ నడుస్తూ ఉంది, ఏదో ఆహార పదార్థాలు తింటున్నాము. కాబట్టి ఆ అమ్మాయి తమలపాకులో వెల్లిపాయ పెట్టి ఇవ్వడం జరిగింది. తింటే ఒకసారిగా ఘాట్ రావడం జరిగింది. అంటే డైలీ లైఫ్లో మనం ఒకసారి తింటే మన హార్ట్ను కూడా ప్యూరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడున్న చిన్నపిల్లలు ఓన్లీ ఫోన్కే అలవాటు పడుతున్నారు. అలా కాకుండా మన స్టడీస్ పైన కూడా ఫోకస్ చేస్తే మనం కూడా రామన్లాగా ఏదో ఒకటి తయారు చేయొచ్చు. ఇప్పుడు మన నిత్య జీవితంలో రామన్ గారు లైట్ నీటిలో పోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల మన నిత్య జీవితంలో ఉన్న లైట్స్ కానివ్వండి అన్ని రకాలు మనం యూజ్ చేస్తున్నాం. మనకు తెలుస్తలేదు అది రామన్ ఎఫెక్ట్ అని.
కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ స్టడీస్లో ఉన్నది మీ నిజ జీవితానికి అన్వయించుకొని, ఇప్పుడు మీ అమ్మ రోజు ఊడడానికి కష్టపడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వాక్యూమ్ క్లీనర్ ఎలా నడుస్తుంది, ఎలా కనిపెట్టడము, అలా ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మనం ఫార్మింగ్ చేసేటప్పుడు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కనుక్కోవచ్చు. మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో ఆ బాధ నుండి విముక్తి తెచ్చుకోవడానికి మీలో నుంచే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరంతా బాగా చదువుకోవాలి. స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఇంత తయారు చేసినారు. శ్రీధరరావు సార్ గారు ఎప్పుడూ మిమ్మల్ని అంతా ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు. ఆ యోగాలో కూడా మీ స్కూల్ నుంచి రావడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్లో ఉన్నారు, చదువులో ఉన్నారు. ఎప్పటికప్పుడు సార్ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐక్యతను చిన్నారుల యొక్క వాళ్ళ భావాలను పెంపొందిస్తేందుకు మా సైన్స్ టీచర్లు ఉపాధ్యాయుల కృషి అభినందనీయం. దీనికి గాను మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము పిలవగానే ఇచ్చేసి మమ్మల్ని నిజంగా మా తోబుట్టు లెక్క అన్ని వేళల్లో మాకు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి తోబుట్టు శ్రీమతి మన మండల విద్యాధికారి శ్రీమతి చంద్రకళ మేడం గారికి స్వాగతం అభినందన. థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రతి రంగంలో కూడా మన పాఠశాల అంటేనే మన పాఠశాల నా పాఠశాల అని మన శ్రీమతి ప్రమిళ మేడం గారు ఎన్నో ప్రోగ్రామ్స్ మన స్కూల్లో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అదేవిధంగా సైన్స్ ప్రోగ్రామ్ కూడా నేను మేము కష్టపడి వస్తానని పిలవగానే రావడం నిజంగా అభినందన. వారికి మన పాఠశాల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు మేడం. ఎట్ ద సేమ్ టైం అన్ని రకాలుగా ప్రస్తుతం కావచ్చు, బయట పరం కావచ్చు, నేనున్నా పని అనుకుంటూ ప్రతి ఒక్కదానికి కూడా సోదరభావంతో నన్ను వెన్నంటి నడిపిస్తున్నట్టు మా అన్న ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అభ్యున్నతి సాధించిన విద్యార్థులకు పేరు పేరున శుభాశిష్యులు. మాకు ఎల్లప్పుడూ తోడ్పడుతూ ఇన్ని సహకారం చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున మా పాఠశాల పక్షాన మన చైర్మన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత ప్రోగ్రామ్స్ అన్ని కూడా మాకు లైవ్ టెలికాస్ట్ లో, అదేవిధంగా పత్రికా రంగంలో కూడా విశేష సేవలు అందించినటువంటి మా పాత్రికేయ ప్రభుత్వం అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి.